అబ్బా! ఈరోజు ఉదయం లేవంగానే పనులన్నీ తారుమారేనండి. ఈ అంట్ల గోల ఏంటో గానీ, ఉదయాన్నే లేవంగానే మొన్న వాయనాలలో శనగలు ఇచ్చారు గదండీ! సో, వాటికి జతగా అనపగింజల విత్తనాలు వేసేసి కర్రీ ఇలాగా చేశాననమాట. చాలా బావుంటుంది. ఒకసారి ఇలాగా కూడా ట్రై చేయండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమం ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అది కూడా వేసేసి, ఈ గింజలు కూడా వేసేసి, ఉప్పు, కారం వేసి బాగా పట్టుకొని ఆయిల్ పైకొచ్చేంత వరకు ఉండి, కాసిన్ని నీళ్లు పోసేసి ఇలాగ కుక్కర్ పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ రానిచ్చిన తర్వాత అంత లోపల ఇలాగ పూరిలాగా పొంగే రొట్టెలు తయారు చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఇందులో మసాలా పొడి, కొబ్బరి పొడి, కొత్తిమీర వేసేసి చక్కగా కర్రీ తయారైపోయిందండి. ఇంకా ఈరోజు బయటికి వెళ్తున్నాను అనమాట. సరే ఇంకా మా వారికి కూడా క్యారియర్లోకి అదే పెట్టేశాను. ఇంకా వచ్చేసరికి ఉందండి జగన్నాటకం. ఈ అంట్లు తోమాలి, అందులో మున్ని కూడా సడన్గా రాననిందండి అని చెప్పి మామూలుగా ఇంత ముందుకైతే సోపు వాడేదాన్ని. కానీ ఈ నడుమ ఏంటంటే నేను బీకో న్యాచురల్ డిష్ వాష్ యూస్ చేస్తూ ఉన్నానండి. ఒక బౌల్లో 2 స్పూన్స్ బీకో న్యాచురల్ డిష్ వాష్ లిక్విడ్ని వేసేసి వాటర్ పోస్తే చక్కగా ఫోమ్ వస్తుందన్నమాట. ఈ బీకో న్యాచురల్ డిష్ వాష్ లిక్విడ్ న్యాచురల్ అండ్ ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్, ఈకో ఫ్రెండ్లీ కూడా. ఎంత మాడిపోయిన గిన్నెలు అయితేనేమి, పెరుగు గిన్నెలు అయితేనేమి, కూర గిన్నెలు అయితేనేమి జస్ట్ అట్లాగా స్క్రబ్ చేస్తే చాలండి, గిన్నెలన్నీ తలతల మిలమిల మెరుస్తాయన్నమాట. అలాగే మంచి స్మెల్ను కూడా ఇస్తాయండి. ఈ బీకో డిష్ వాష్ లిక్విడ్ ఆర్గానిక్, నాన్ టాక్సీ, అలాగే 100% న్యాచురల్గా పనిచేస్తుందండి. సో మీకు ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి. బాయ్ అండి.